ప్రార్థనయే గుండు చెప్పుడుగా ధరించుకోవలసిన నీవు కనీసం రోజుకి గంటైనా ప్రార్థన చేయడం లేదా? దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, నీ జీవితం ఆల్రెడీ సర్వోన్నత చాటున కాదు, గర్జించే సింహమైన అపవాదం మాటను ఉందని గ్రహించుకో. నువ్వు శోధనలో పడ్డానికి, శ్రమల పాలయ్యి కన్నీటి పర్యంతనవ్వడానికి సిద్ధంగా ఉన్నావని కళ్ళు తెరుచుకో. ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించింది చాలిక. ఈ లోకంలో ఉన్న శాతాను గర్జించే సింహం వల్ల మాత్రమే ఉన్నాడు, కానీ ఆకాశంలో గర్జిస్తే గుళ్ళ వంటి శబ్దంతో భూమి మీద ప్రతిధ్వనించే యూదా గోత్రమైన సింహమైన యేసయ్య నీలో ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేస్తే సింహం గుళ్ళో పడేస్తారని రాజు హెచ్చరికల సహితం బెదరక దినమునకు ముమ్మారు ప్రార్థన ద్వారా సింహపు నోలను మూయించిన భక్తుడైన డానియల్ ని జ్ఞాపకం చేసుకో. పౌరుషము తెచ్చుకో. నీ కంఠం దాని కఠినమైన పండగ చిక్కకుండా తప్పించుకో. నీ కాళ్ళ కింద వాళ్ళని తితకద్రొక్కుతూ సమయమనక అసమయమనక మోకాల మీద పడి ప్రార్థిస్తూ బలవంతుని చేతిలో బాణమై దూసుకుపో.